హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో యుధిష్ఠిరుడు దుర్యోధనుడితో, సోదరా దుర్యోధన, మీ ముందు నాకున్న గర్వాన్నంతా ఓడిపోయాను, ఇక నేను ఆట నుంచి తప్పుకుంటున్నాను అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం. కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ఆ తరువాత భీష్ముడు, సామ్రాట్ యుధిష్ఠిరా, మీరు ఏకఛత్రాధిపతి కనుక హస్తినాపురి మీ ఆశ్రయం కోరింది. ఇక నేను హస్తినాపురానికి సేనాధిపతిని, అంటే మీ ఆదేశాలకు బద్ధుడను. మీరు ఆదేశిస్తే మీ తమ్ముళ్లను నేను విముక్తులను చేస్తాను. అంతేకాకుండా మీరు ఎవరినైనా దండించమని ఆదేశిస్తే ఆ ఆదేశాన్ని కూడా నేను పాటిస్తాను అని అంటాడు. భీష్ముడి మాటలు విని శకుని ఏడుస్తూ యుధిష్ఠిరుడి కాళ్ళ మీద పడి, సామ్రాట్, నేను ఓడిపోయాను సామ్రాట్. జూదంలో గెలిచినప్పటికీ జీవితంలో ఓడిపోయాను, నా జీవితాన్నే ఓడిపోయాను. ఇప్పుడు మీరు ఏ శిక్ష విధించినా సరే నాకు అంగీకారమే అని ఏడుస్తూ ఉంటాడు. శకుని బాధను చూసి యుధిష్ఠిరుడు, దండనేమీ అవసరం లేదు మామయ్య, నేను మిమ్మల్ని, సోదరుడు దుర్యోధనుని కూడా క్షమిస్తున్నాను అని అంటాడు. వెంటనే శకుని ఏడుస్తూ, ఏ విధంగా సామ్రాట్, మీ హృదయం ఇంత క్షమతో నిండిపోయి ఉంది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంత స్థిరంగా ఎలా ఉండగలుగుతున్నారు? నిజానికి జీవితం అనేది ఒక యుద్ధం లాంటిది. ఈ జీవన యుద్ధంలో మీరు ఇంత స్థిరంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఈ అజ్ఞానికి కూడా ఆ మార్గాన్ని ఉపదేశించండి సామ్రాట్ అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు దుర్యోధనుడు, లేవన్ని మామయ్య అని శకునిని పైకి లేపి, చాలా సులభమైన మార్గం మామయ్య, ధర్మము సత్యము అందరికీ తెలిసినవే, ధర్మాన్ని సత్యాన్ని నేను ఎప్పటికీ త్యజించను, దీనివల్లనే నాకు సంతోషం లభిస్తుంది అని అంటాడు. వెంటనే శకుని, సంతోషమా? సంతోషం కాదు సామ్రాట్, మాకు కావలసింది, నాకు, యువరాజు దుర్యోధనుడికి, అశ్వత్థామ మహారాజుకు మాకు సంతోషం అవసరం లేదు సామ్రాట్. మాకు కావలసింది సమాజం మమ్మల్ని గుర్తించడం, మా సమక్షంలో చేతులు జోడించడం, అందరికీ మా పట్ల గౌరవం పెరగడం. ఒక బికారి దృష్టి ఎప్పుడూ ప్రసాదంపైనే ఉంటుంది సామ్రాట్, దేవుని ప్రతిమ మీద కాదు. మేము ఆత్మ దరిద్రులం సామ్రాట్. మేము సంతోషం వెతుక్కోవడం లేదు, గర్వాన్ని వెతుక్కుంటున్నాం. అయినా ధర్మం వల్ల గర్వం ఎలా లభిస్తుంది సామ్రాట్ అని అంటాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, ధర్మమే గర్వానికి ముఖ్య కారణం కదా మామయ్య. ఎవరైతే ధర్మాన్ని ఎన్నడూ త్యజించరో, సత్యాన్ని త్యజించరో, వారు గర్వించేందుకు ఇతరుల ప్రణామాలు అవసరం లేదు. మామిడి పండు స్వతహాగా తీయగా ఉంటుంది మామయ్య, దానికి చక్కెర అవసరం లేదు అని చెప్పి వెళ్ళబోతూ ఉండగా శకుని, సామ్రాట్, మరి మీరెప్పుడూ అసత్యం చెప్పరు కదా, ఎటువంటి కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికీ ధర్మాన్ని త్యజించలేదు కదా, మీరు మీ నలుగురు సోదరులను ఓడిపోయినప్పటికీ సత్యాన్నే అనుసరించారు కదా, మీ ధర్మం పట్ల మీకు ఎలాగూ గర్వం ఉంటుంది. ఎందుకంటే నిజానికి ధర్మానికి మించిన గర్వం ఈ చరాచర విశ్వంలో ఇంకొకటి లేదు అని అంటాడు. శకుని మాటలు విని యుధిష్ఠిరుడు, మీరు చెప్పింది నిజమే మామయ్య అని అంటాడు. వెంటనే నకులుడు, కానీ అన్నయ్య, మీరే భీమన్నయ్యతో అన్నారు కదా మీకు సిగ్గుగా ఉందని, మమ్మల్ని ఓడిపోయినందుకు మీ గర్వాన్ని కోల్పోయారని అని అంటాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు నకుల, కానీ మనిషి మనసు చాలా కఠినమైనది. నేను ఎప్పుడూ ధర్మాన్ని త్యజించలేదు. ఈ విషయంలో నా పట్ల నాకు గర్వం ఉంది అని అంటాడు. అప్పుడు శకుని, అయితే కూర్చోని సామ్రాట్, జూదక్రీడ ఇంకా పూర్తి కాలేదు అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు వెళ్ళి మళ్ళీ ఆటను ప్రారంభించడానికి కూర్చుంటాడు. అప్పుడు దుర్యోధనుడు, సామ్రాట్, ఇప్పుడు మీ ముందు నన్ను నేనే పందెంగా పెట్టుకుంటున్నాను అని అంటాడు. ఆ తరువాత దాసి ద్వారా సామ్రాట్ తనని తాను పందెంలో పెట్టుకుంటున్నారన్న విషయం తెలుసుకున్న ద్రౌపది, ఇదెక్కడి విపరీత పరిణామం, వృక్షం మీద పిడుగుపడినప్పుడు ముందుగా దాని తల కాలిపోతుంది. ఈ సభకు తల సమానులైన గురుద్రోణులు, పితామహులు భీష్ముల వారు ఏమీ మాట్లాడరెందుకని
అరుస్తూ ఉంటుంది. అదే సమయంలో వృషాలి అక్కడికి వచ్చి, సామ్రాజ్ఞి, నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు వెంటనే ఇంద్రప్రస్థం నుండి మీతో వచ్చిన సైన్యాన్ని తీసుకొని మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళండి. అక్కడ మీ అన్నయ్య దృష్టద్యుమ్నుడు మీకు రక్షణ కల్పిస్తాడు అని అంటుంది. వెంటనే ద్రౌపది కోపంతో, నీకేమైనా మతిపోయిందా వృషాలి అని అంటుంది. అప్పుడు వృషాలి, నాకిక్కడ వాతావరణం అంతా తెలుసు సామ్రాజ్ఞి. మిమ్మల్ని అవమానించాలనే వారు ఈ పన్నాగం రచించారు. ఒకవేళ సామ్రాట్ ఓడిపోతే అప్పుడు మీకు రక్షణ తప్పనిసరి అవుతుంది అని అంటుంది. అప్పుడు ద్రౌపది, ఈ ఆర్యావర్తనంలోని అత్యంత సమర్థులైన పంచ పాండవులు నా భర్తలుగా ఉండగా నేను రక్షించమంటూ మా అన్నయ్యను ఆశ్రయించాలా అని అడుగుతుంది. వెంటనే వృషాలి, క్షమించండి సామ్రాజ్ఞి, సామర్థ్యం వలన గర్వం వస్తుంది. ఆ గర్వమే ఓడిపోతే వారికి ఇక సామర్థ్యం ఎలా ఉంటుంది అని అంటుంది. ఆ తరువాత యుధిష్ఠిరుడు తనను తాను పందెంగా పెట్టుకున్న ఆటలో కూడా ఓడిపోతాడు. వెంటనే దుర్యోధనుడు యుధిష్ఠిరుడిని తన సింహాసనంపై నుంచి లేపి, దాసులెవరికి సింహాసనంపై కూర్చునే అర్హత లేదని చెప్పి సింహాసనాన్ని నెట్టివేసి, ఇప్పుడు ఇంద్రప్రస్థానికి నేనే ప్రభువుని, ఈ సమస్త ఆర్యావర్తనానికి ఏకఛత్రాధిపతిని నేనే అని గర్వంతో నవ్వుతూ ఉంటాడు. ఆ తరువాత దుర్యోధనుడు తన సేవకుణ్ణి పిలిచి, వెళ్ళి ఈ 5 దాసుల భార్యను ఈ సభలోకి రమ్మని ఆదేశించు అని అంటాడు. దుర్యోధనుడి మాటలు విని అర్జునుడు, ఈవేళ ఈ సభలో పాంచాలికి అవమానం జరిగితే ఇక్కడ రక్తం ఏరులై ప్రవహిస్తుంది అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, భీముడు తన గదను ఎప్పుడో విరక్కొట్టేశాడు కదా అర్జున, ఇక నీ గాంధీవం అంగరాజు కర్ణుడి ఆధీనంలో ఉంది, ఇక రక్తం ఎలా ప్రవహిస్తుంది అని అంటాడు. వెంటనే భీముడు కోపంతో, దుర్యోధన, జీవితంలో నాకున్నవి 2 ధర్మాలు. ఒకటి కుటుంబాన్ని రక్షించుకోవడం, రెండవది అన్నయ్య ఆదేశాన్ని పాటించడం. ఇక్కడ రక్తం ప్రవహించడానికి బలంగా ఉన్న నా ఈ 2 చేతులు చాలు అని అంటాడు. అప్పుడు భీష్ముడు, శాంతించు భీమా అని, దుర్యోధన, ఒకవేళ ఎవరి భర్తైనా దాసుడిగా మారాడంటే వారి భార్యపై అందరికీ అధికారం ఉంటుందని కాదు, ఇది హస్తినాపురం, ఇక్కడ న్యాయమే శాసనం చేస్తుంది అని అంటాడు. వెంటనే ద్రోణాచార్యుల వారు, ద్రౌపది నా మిత్రునికి కూతురు, నాకు కూతురుతో సమానం, నీవు ఆమెను అవమానించవద్దు దుర్యోధన. ఒకవేళ ఆమె రక్షణ కోసం నేను ఈ సభలో ఉండగా ఎవరో రావాలని ఎదురుచూడను అని అంటాడు. అప్పుడు శకుని, మేము సామ్రాజ్ఞిని అవమానించాలనుకోవడం లేదు గురు ద్రోణాచార్య అని, మేనల్లుడా మూర్ఖంగా ప్రవర్తించకు. కేవలం యుధిష్ఠిరుడు ఓడిపోయినంత మాత్రాన నీకు వారి కుటుంబంపై అధికారం వస్తుంది అనుకుంటే మనం 5 సార్లు జూదం ఆడడం అవసరం ఏముంది? మొదటిసారి ఆడినప్పుడే యుధిష్ఠిరుని ఓడించే వాళ్ళం కదా. కాబట్టి సామ్రాజ్ఞిపై నీకింకా అధికారం రాలేదు, నీవు సామ్రాజ్ఞిని జూదంలో గెలుచుకోవాలి అని అంటాడు. శకుని మాటలు విని సభలో ఉన్న వారందరూ కోపంతో చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. Thank you.